సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆల్ ఇన్ వన్ బాయ్ అజిత్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పటి వరకు మనం కామెడీ వీడియోస్ చేసాం, డ్యాన్స్ వీడియోస్ చేసాం, ఇంకా లాంగ్ వీడియోస్ చేసాం, ఫెస్టివల్ వీడియోస్ చేసాం, అవన్నీ వీడియోస్ చేసాం. మీకు ఆ రోజు కూడా చూపించాను, నేను ఇంట్లో వేసిన డ్రాయింగ్స్ అన్నింటినీ చూపించాను. ఇప్పుడు నేను వేసిన 3D డ్రాయింగ్ని మీరు ఎలా వేయగలుగుతారో అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇది నేను వేశాను, తర్వాత ఇప్పుడు మీకు ఎలా వేయాలో అనేది ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇక్కడ చూడవచ్చు. మీరైతే ఒక A4 పేపర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు యూజ్ అయ్యే మెటీరియల్స్ గురించి చెప్తాను. స్కెచెస్ కావాలి, ఇంకా పెన్సిల్, స్కేల్ వెరీ ఇంపార్టెంట్, అండ్ A4 పేపర్. ఇప్పుడు స్కెచెస్ని ఇట్లా పక్కా పెట్టేసుకొని ఇప్పుడు ఈ A4 పేపర్తో మనం ఇక్కడ స్కేల్ పట్టేసుకొని ఒక స్క్వేర్ని డ్రా చేయాలి. ఇక్కడ ఇలా చేసిన తర్వాత మంచిగా ఒక స్క్వేర్ని అయితే ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. స్క్వేర్ అయినా పర్లేదు, రెక్టాంగిల్ అయినా పర్లేదు. డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటి వరకు ఇక్కడికి రావాలి. ఇక్కడ అన్ని పాయింట్స్, అన్ని లైన్స్ ఒక దగ్గర జాయింట్ కావాలి. ఇదిగోండి, ఇక్కడికి వచ్చింది. ఇది కూడా ఇక్కడ జాయింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ జాయింట్ అయిపోయింది. జాయింట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ కూడా కొద్దిగా బార్డర్ లైన్ అనేది వేసుకోవాలి. ఇలా స్కేల్ని ఇక్కడ పెట్టేసుకొని చూడండి, ఇక్కడ స్కేల్ని ఇట్లా పెట్టుకొని ఇలా ఒక లైన్ వేసుకుంటే మీకు తర్వాత దీంతో అవుట్పుట్ స్కెచ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా లైట్గా అనమాట. ఫస్ట్ ఆగండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ నుంచి ఒక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలి. అలాగే సేమ్ ఇటు సైడు మీరు ఎంత లెంత్తో తీసుకున్నా పర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడి దాకా ఓన్లీ లైన్ దాటి లోపలికి వెళ్ళకూడదు. ఓకేనా? జాగ్రత్తగా దీన్ని చేయండి. ఓకే, ఇలా గీసుకున్న తర్వాత మనం వీటిని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం షాడోని గీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి లైట్గా డ్రా చేసుకోండి. థిక్గా అసలు డ్రా చేయకండి, చాలా గ్యాప్తో. ఇలా ఇంకో లైన్ చూడండి, మనకి ఇలా కనిపిస్తుంది. లైన్లు గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్తో కానీ సిజర్తో కానీ దేంతో అయినా పర్లేదు. ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఈ లైన్ దాటి ఇటు రాకూడదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు కట్ చేసేయాలి. ఇక్కడ చూడండి, నేను కట్ చేస్తాను, దాన్ని చూసి కట్ చేయండి మీరు కూడా. ఇప్పుడు నా దగ్గర సీజర్ అయితే లేదు కాబట్టి నేను స్కేల్తో కట్ చేస్తున్నాను. మీ దగ్గర సీజర్ ఉంటే సీజర్తో నీట్గా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది కదా, ఈ లైన్ అసలే దాడినివ్వకూడదు. ఇప్పుడు ఇలా క్రాస్గా స్కేల్ పెట్టేసుకుంటే ఇటు టేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఒక సైడ్ తయారు చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మనం సేమ్ ఇటు సైడ్ కూడా అలానే తయారు చేసేయాలి. ఇప్పుడు మనం తయారు చేసేద్దాం. ఇది కూడా సేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైన్ దాటి ఇక్కడ దాకా తయారు చేయకూడదు, ఓన్లీ ఇక్కడ దాకానే తయారు చేయాలి. ఓకే, జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి కనుక ఒకేసారి ఇది మీరు నేర్చుకున్నారంటే అస్సలే మర్చిపోరు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి కనుక మీరు దీన్ని నేర్చుకున్నారంటే అస్సలే మర్చిపోరు. ఇక్కడ చూడండి, 2 పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటితో మనకు అవసరమే ఉండదు.
ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది. మీరు చూడవచ్చు, ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఇలా ఉండే A4 పేపర్ని ఇలా చేసేయాలన్నమాట. ఇలా ఎలా చేయాలంటే చూడండి, ఇప్పుడు చేస్తాను. ఫస్ట్ ఒక రెడ్ స్కెచ్ తీసుకున్నాను. రెడ్ స్కెచ్ అంటే రెడ్ స్కెచ్ కాదు, మీ ఇష్టం, ఏ స్కెచ్ తీసుకున్నా పర్లేదు. మనం నోట్బుక్స్లలో మార్జిన్స్ ఉంటాయి కదా, లైన్ నోట్బుక్స్, వాటి మార్జిన్స్ని అయితే ఇక్కడ కొట్టుకోవాలి. ఇక్కడ పైన ఈ రెడ్తో కొట్టింది లైట్గా కొట్టాలి. లైట్గా కొట్టిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, లైట్గా మంచిగా జాగ్రత్తగా లైన్స్ అయితే మనం కొట్టేసుకోవాలి. ఓకే, చూడండి, లైన్స్ కొట్టుకున్న తర్వాత మనకు లైన్స్ కొట్టుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు అదే లైన్స్ మీద అటు సైడ్ ఇటు సైడ్ పెన్సిల్తో చిన్నగా ఒక లైన్ వేసుకోవాలి. సన్నగా వస్తుంది. ఒక లైన్ వేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా వేయాలి. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయాలి. నెక్స్ట్ కొద్దిగా పైకి అనేసి మళ్ళీ ఇలానే చేసేయాలి. ఓకే, అయిపోయాయి మార్జిన్స్. ఇప్పుడు నేను బ్లూ స్కెచ్ యూజ్ చేస్తున్నాను, మీరు బ్లాక్ స్కెచ్ యూజ్ చేసుకున్నా పర్లేదు. ఇలా క్రాస్గా పెట్టేసుకొని మనం 1 సెంటీమీటర్ ఒక లైన్ డ్రా చేసుకున్నా సరిపోతుంది. జాగ్రత్తగా డ్రా చేయండి. ఇక్కడ నుంచి మనకైతే లైన్ రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ మధ్యలో రావద్దు, నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఆగాలి. ఆగి దీనికి టచ్ కాకుండా చూసుకొని, టచ్ అయినా పర్లేదు కానీ లోపలికి రానవసరం లేదు. లోపలికి వస్తే ఏమవుతుందంటే మనం ఇదంతా చేసి వేస్ట్ అయిపోతుంది. అలానే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఆగి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇలానే మీరు అన్నీ చేసేయాలి. ఇలా మీరు అన్నీ చేస్తూ ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ నేను షాడో కానీ లైట్గా లైన్ గీసాను కదా, ఆ లైన్ మీద కూడా మనం ఈ లైన్ అయితే కొట్టుకోవాలి స్కెచ్తోని. మీరు కన్ఫ్యూజ్ కాకండి, దాని మీద కొట్టుకోవాలా కొట్టొద్దా అని. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసి ఆ స్కెచ్ మించి, అంటే మనం షాడో అలా గీసుకున్న లైన్ మించి కూడా కొట్టేసుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం అడ్డు లేదు కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. మీకు మార్జిన్స్ కూడా ఈజీగా త్వరగా కొట్టేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్గా కొట్టేసుకుందాం. కానీ మీరు కింద ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఏంటంటే ప్రతి పేపర్కి కింద కొద్దిగా గ్యాప్ అనేది అయితే వస్తుంది. ఇలాంటి గ్యాప్ని అయితే వదిలేయాలి. మనం వదిలేసిన తర్వాత మనం పేపర్ని ఇలా టర్న్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది, మీకు కనిపించే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇది టోటల్గా దీన్ని ఇలా మార్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్రౌన్ స్కెచ్ యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా మీరు బ్లాక్ స్కెచ్ యూజ్ చేసినా పర్వాలేదు. ఇక్కడ ఆగండి, ఇక్కడ మీరు ఈ స్కెచ్ యూజ్ చేసే కంటే ముందే మీరు ఏం చేయాలంటే పెన్సిల్తో దీన్ని షేడ్ చేయాలి. పెన్సిల్తో అయితే షేడ్ చేయలేము కాబట్టి మనం పెన్సిల్ యూజ్ చేద్దాం. ఓకే, మనమైతే పెన్సిల్తో షేడింగ్ చేయలేము కాబట్టి మనం పెన్సిల్ యూజ్ చేసి షేడింగ్ చేద్దాం. మనమైతే 1 సైడ్ అయితే షేడ్ చేసుకోవాలి, కానీ నేను ఇక్కడ 2 సైడ్స్ షేడ్ చేశాను. చూడండి,
ఇటు ఇటు చేశాను. ఇప్పుడు మనం సింగిల్గా చేసుకున్న సరిపోతుంది. అలా కూడా చూపిస్తాను నీకు ఇప్పుడు. ఇది మనం చూసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ మనం చేస్తుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలామంది ఏంటంటే పెన్సిల్స్ యూజ్ చేస్తారు, తర్వాత ఏదేదో పెట్టి మనకు అర్థం కాకుండా గీస్తారు. మనం ఇలాంటి డ్రాయింగ్స్ని నేర్చుకోవాలంటే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, వాటిని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన వేలుతో ఇలా అంటే సరిపోతుంది. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఓన్లీ ఆ లోపలే అనాలి, బయటికి అస్సలే రావద్దు. ఇలా లోపల అంటే ఏమవుతుంది అంటే ఇదంతా షేడ్ అయిపోతుంది లోపల. మీరు చేతితో అనొచ్చు, మన కాటన్ ఉంటే కాటన్తో చేయొచ్చు. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు షాడో లైన్ ఫస్ట్ గీసుకున్నాం కదా, దాని మీద కొద్దిగా టిక్గా కొద్దిగా లైట్గా టిక్గా గీసుకుంటూ ఇలా పూర్తిగా గీసేయండి. దీన్ని కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ సైడ్ అంతా షేర్ చేసాం కానీ మధ్యలో షేర్ చేయలేదు. కానీ ఇక్కడ మొత్తం షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఇలా షేర్ చేయాలి. మీరు ఎలా షేర్ చేసుకున్నా పర్వాలేదు, కాటన్తో కానీ మీ వేలుతో కానీ ఇలా అంటే సరిపోతుంది. ఇది బాగా అందంగా షేడ్ అయిపోతుంది, సేమ్ నీడలాగా అయిపోతుంది. మీరు ఇక్కడ కాటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అవుట్పుట్ ఇద్దాం. మనం షాడోకి మాత్రం మనం అస్సలే వేయకూడదు. మనం స్కెచెస్తో షాడోకి మాత్రం అస్సలే వేయకూడదు, ఎందుకంటే షాడో అనేది కలర్లెస్. ఇప్పుడు ఇలా చూస్తే ఇలా కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఇంతకుముందు నేనేం చేశాను, 2 షేడ్స్ షేడ్ చేశాను. ఇప్పుడు 1 సైడ్ షేడ్ చేశాను. ఇప్పుడు మీరు 2 షేడ్ చేయడం ఇలానే చేశారు కదా. ఇక్కడ ఎలా చేశారో ఇందులో కూడా అలా చేస్తే 2 షేడ్ అయిపోతాయి. ఇప్పుడు 1 షేడ్ అయితే ఎలా అవుతుందో నేను చూపించాను కాబట్టి ఇప్పుడు స్కెచ్ తీసుకోవాలి. అది బ్రౌన్ స్కెచ్ అయినా కానివ్వండి, బ్లాక్ స్కెచ్ అయినా కానివ్వండి, ఇవి సూటబుల్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ స్కేలు ఈ లైన్ మీద స్కెచ్తో ఒక లైన్ గీసుకోవాలి. మరీ టిక్గా గీయకండి, పేపర్ చిరిగిపోతుంది. గీసారు కదా, ఇది కూడా సేమ్ ఈ లైన్స్ అన్నీ ఒక దగ్గర జాయింట్ అవ్వాలి. స్కెచ్తో గీసిన లైన్స్ కూడా ఒక దగ్గర జాయింట్ అవ్వాలి. మీకైతే డౌట్ ఉంటుంది ఇక్కడ బయటికి కట్ చేసిన వాటిని ఎలా కలర్తో షేడ్ చేయాలనేది, అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఇదైతే షేడ్ చేసేయండి. చేసిన తర్వాత లోపల స్కేల్ పెట్టుకొని కొద్దిగా బయటకు వదిలేసి, ఆ కొద్దిగా బయట వదిలేసిన దాని మీద నుంచి స్కెచ్ తీయండి. చూడండి, లైన్ వచ్చేసింది. ఇక్కడ కూడా అలానే చేయండి. మీకు ఈజీగా అక్కడే ఎక్కడ కావాలనుకుంటే అక్కడే కరెక్ట్గా స్కెచ్ పడిపోతుంది. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ యూస్ చేయండి. ఓకే, ఇక్కడ కూడా షేడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు చూస్తే ఇది 1 షేడ్ చేస్తే మనకు కరెక్ట్గా రావట్లేదు కాబట్టి 2 షేడ్స్ షేడ్ చేద్దాం. మనం షేడ్ చేసిన తర్వాత స్కెచ్ వేసుకోవచ్చు, స్కెచ్ వేసుకున్న తర్వాత కూడా షేడ్ చేసుకోవచ్చు.
మీ ఇష్టం, మీరు ఎలా చేసినా ఏం కాదు. ఆల్మోస్ట్ ఆ డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం షేర్ చేసేసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు షాడోకి మంచిగా అవుట్పుట్ వేయాలి. అవుట్పుట్ వేసిన తర్వాత మీకైతే ఇలా కనిపిస్తుంది. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ చూడండి, ఏమైనా చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకోండి మీకు సేమ్ వచ్చిందా రాలేదా. మీరు ఇప్పుడు వీడియోని చూస్తూ చేస్తున్నట్లయితే సేమ్ వచ్చిందా రాలేదా అనేది అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మన డ్రాయింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇందులో మనం ఒక చిన్న ఫినిష్ టచ్ ఇద్దాం. ఓకే, ఇందులో మీ పేరు రాసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇది గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ పేరు రాయొచ్చు. నేను ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పేరు రాస్తున్నాను. చూడండి, అజిత్. మీకు అయితే ఒక డౌట్ అయితే రావచ్చు, నా యూట్యూబ్ ఛానల్ పేరు ఆల్ ఇన్ వన్ బాయ్ అజితే కదా, అజిత్ కుమార్ అని ఎందుకు రాశాడంటే నేను నా టోటల్ నేమ్ అయితే రాశాను. ఇక్కడ చూడవచ్చు, మీరు చిన్నగా ఒక డిజైన్ వేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఓకే, వీటిని అయితే జాగ్రత్తగా వేసుకోండి. కొద్దిగా మిస్టేక్ పోయినా కూడా మీకు చూడడానికి మంచిగా అనిపించదు. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసి మీకు 3Dలో చూపిస్తాను చూడండి. ఫైనలీ మనం పూర్తి చేసాం. మనం ఇలా చూస్తే ఎలా ఉంటుందంటే ఒక నీడిల్ టైప్ది పేపర్ పై వచ్చి గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.